జ్ఞానంతోనే మనిషి వ్యక్తిత్వము ప్రకాశిస్తుంది. ఈ ప్రపంచంలో చాలామంది భౌతిక దృష్టికే ప్రాధాన్యం ఇస్తుంటారు. కట్టుబొట్టు గొప్పగా ఉంటే గొప్పవారని భావిస్తూ ఉంటారు. హంగు ఆర్భాటాలు ప్రదర్శించే వారికే మర్యాదలు చేస్తూ ఉంటారు. కానీ అంతర్శుద్ధిని మించిన ఆభరణం లేదు. దాన్ని దర్శించలేని వ్యక్తులు అజ్ఞానులుగా మిగిలిపోతారు. పూర్వం జనక మహారాజు పండిత పరిషత్తు ఏర్పాటు చేశాడు. దానికి ఇంద్రాది దేవతలు కూడా హాజరయ్యారు. ఋషులు, మునులు, వేద పండితులు ఎందరో పరిషత్తులో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక తాత్విక విషయాలపై చర్చ మొదలైంది. కాసేపటికి అష్టవక్రుడు ఆ సభకు వచ్చాడు. జనక మహారాజు సింహాసనం నుంచి లేచి వచ్చి అష్టవక్రుడికి సాదరంగా ఆహ్వానం పలికి ఉచిత ఆసనంపై కూర్చోబెట్టాడు. అష్టవక్రుని చూడగానే సభలోని పండితులంతా గొల్లుమని నవ్వుతారు. ఆయన శరీరంలోని వంకరలను అందరూ హేళనగా చూడసాగారు. సభికులందరినీ చూసి అష్టవక్రుడు పగలబడి నవ్వాడు. కాసేపటికి అంతా సర్దుకుంటుంది. సభ పూర్తయిన తర్వాత అందరూ ఎవరి విడితికి వారు వెళ్ళిపోయారు. సభ మట్టంలో అష్టవక్రుడు, జనకుడు మాత్రమే ఉంటారు. అప్పుడు జనకుడు మునిని సమీపించి, స్వామి, సభలోని వారంతా మిమ్మల్ని చూసి నవ్వినందుకు వారి తరఫున నేను క్షమాపణ కోరుతున్నాను అన్నాడు. దానికి అష్టవక్రుడు పర్వాలేదన్నట్లుగా తలూపాడు. కానీ అష్టవక్రుడు ఎందుకు పగలబడి నవ్వాడో ఇంకా జనక మహారాజుకు అర్థం కాలేదు. అదే విషయాన్ని ఆయనను అడుగుతాడు. అప్పుడు అష్టవక్రుడు, మహారాజా, మీ సభలో వేదాంగాలు ఓపాసన పట్టిన పండితులున్నారు. కాని వారు జ్ఞానహీనులు. అందుకే వారిని చూసి నవ్వు ఆపుకోలేకపోయాను అంటాడు. అంతటి పండితులను జ్ఞానహీనులు అనడంతో ఆశ్చర్యపోతాడు జనకుడు. అప్పుడు అష్టవక్రుడు, జనక మహారాజా, నువ్వు పండితులు, ఋషులు అని పరిచయం చేసిన వారంతా భౌతిక దృష్టి కలవారు. ఎంత పాండిత్యం ఉన్నప్పటికీ అనుభవంలో లేకపోతే అది మనిషిని కడతేర్చలేదు. ఈ విద్వాంసులు నా భౌతిక దేహాన్ని చూశారే కాని దేహంలో వెలుగుతున్న ఆత్మను చూడలేకపోయారు. వారిది భౌతిక దృష్టే కాని ఆధ్యాత్మిక దృష్టి కాదు. శవంతో సమానమైన దేహాన్ని చూశారే కాని శివస్వరూపమైన ఆత్మను గుర్తించలేకపోయారు. కాబట్టి వారిది బాహ్య దృష్టి మాత్రమే, అంతర్దృష్టి కాదు. ఏనాడైతే వాళ్ళు సూక్ష్మ దృష్టిని, అంతర్దృష్టిని పెంపొందించుకుంటారో ఆనాడే వాళ్ళు నిజమైన పండితులు అనిపించుకుంటారు. కాబట్టి రాజా, పండితులు కేవలం శాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందించుకుంటే సరిపోదు. ఆత్మానుభూతిని, దైవ దృష్టిని అలవర్చుకోవాలి. అప్పుడే మానవ జన్మ సార్థకతమవుతుందని వివరిస్తాడు. అష్టవక్రుడి సందేశం ఏ కాలానికైనా అన్వయమవుతుందని అధికారం, హోదాను బట్టి మనుషుల స్థాయిని గుర్తిస్తున్నారు. మంచితనానికి ఆస్తిపాస్తులు కొలమానాలు కావనే సత్యాన్ని చాలామంది విమర్శిస్తున్నారు. ఎవరికి వారు 10 మందిలో గొప్పగా కనిపించడానికి లేనిపోని ఆర్భాటాలకు పోతున్నారు. నలుగురిలో గొప్పగా ఉండాలని తాహతుకు మించి ఖర్చు చేస్తున్నారు. కారణం, ఎదుటివారు తనను తక్కువగా అనుకుంటారనే భ్రమ. కానీ నువ్వుగా ఉండగలగడం కన్నా గొప్ప విషయం మరొకటి ఉన్నదన్న సత్యాన్ని విమర్శిస్తున్నారు. ఎవరి మెప్పు కోసమో ఆ గుణాన్ని వదులుకోవడం అజ్ఞానమే అవుతుంది. అలాగే ఒక మనిషిని వారి రూపం, స్థాయిని బట్టి కాకుండా అతని వ్యక్తిత్వాన్ని బట్టి గుర్తించడం నేర్చుకోవాలి. ఎలాగైతే నిన్ను అవతలి వాళ్ళు గుర్తించాలని భావిస్తున్నారో అలాగే నువ్వు వారిని గుర్తించగలగాలి అన్నది సత్యం. అదే ఆ మనిషి వ్యక్తిత్వమై ప్రకాశిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.